హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా కిడ్నీస్ ప్రాబ్లం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా రకాలైనటువంటి డయాలసిస్ దాకా, అంటే డయాలసిస్ చేస్తే కానీ బ్రతకలేరు అనేటువంటి సిచ్యువేషన్కి కూడా వెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా వాళ్ళు డయాలసిస్ చేసుకుంటూ కూడా ఉంటూ ఉంటారు. ఇలాంటి కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో కనుక ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారికి మీరు తప్పకుండా, అంటే మీకు తెలిసిన వాళ్ళే కానివ్వండి, మరెవరైనా సరే వారికి ఈ వీడియో షేర్ చేసినా పర్వాలేదు, లేదా మీరు స్వయంగా దీనికి సంబంధించినటువంటి ఈ చిట్కాను చెప్పినా పర్వాలేదు. తప్పకుండా వారికి 45 నుంచి 60 రోజులలోనే ఈ డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం అనేది పూర్తిగా అవసరం లేకుండా పోతుంది. అంతేకాకుండా కిడ్నీలు కూడా చక్కగా మళ్ళీ బాగుపడి వాటి యొక్క వర్క్ అనేది అవి సక్రమంగా చేసుకోవడం జరుగుతుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా తెల్ల గలిజేరు, ఓకేనా, పునర్నవ అని కూడా అంటారు దీన్ని. తెల్ల గలిజేరు యొక్క చెట్టు ఒకవేళ మీకు అక్కడ దొరికినట్లయితే కనుక ఆ చెట్టును సమూలంగా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దంచి ఒక 50 ml రసాన్ని, దాని యొక్క రసాన్ని, పూర్తి రసాన్ని 50 ml తీసుకొని ఉదయము, అదేవిధంగా రాత్రిపూట, ఉదయం అయితే కనుక 10 గంటల, రాత్రిపూట అయితే అన్నం తినగా గంట తర్వాత ఒక 50 ml చొప్పున ప్రతిరోజు కనుక మీరు తాగిస్తున్నట్లయితే తప్పకుండా 40 నుంచి 60 రోజులలో కిడ్నీలు అన్నీ కూడా మళ్ళీ బాగుపడిపోయి డయాలసిస్ అనేది అవసరం లేకుండా పోతుంది. ఒకవేళ ఇవి దొరకని పక్షంలో పునర్నవ చూర్ణం అని కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ పునర్నవ చూర్ణాన్ని కూడా ఒక 2 చెంచాలంతా నీటిలో వేసి, సుమారుగా ఒక పావు లీటర్ నీటిలో వేసి దాన్ని బాగా మరగనివ్వండి. నిదానంగా మరిగిన తర్వాత ఆవిరైపోయినాక ఒక గ్లాస్ మిగిలిన తర్వాత, అంటే సగం మోతాదు మిగిలిన తర్వాత దాన్ని ఉదయం, అదేవిధంగా మళ్ళీ ఇదే విధంగా మనం సాయంత్రం చేసుకోవాలి. అలా ఉదయం ఒక గ్లాసు సుమారుగా ఒక 100 ml, అదేవిధంగా రాత్రి ఒక గ్లాసు ఒక 100 ml గోరువెచ్చది తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకున్నా సరే ఈ సమస్య అనేది పూర్తిగా. అంతేకాకుండా పునర్నవ బటి అని కానీ టాబ్లెట్స్ కానీ ఆయుర్వేదాలు లభిస్తుంటాయి. ఇవి ఉదయం, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఈ విధంగా కూడా తీసుకున్నా కూడా ఈ సమస్య నుంచి చాలా త్వరగా కూడా మనం బయటపడవచ్చు. ఫ్రెష్, అంటే మనం పచ్చి అయితే కనుక రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా కూడా తొందరగా రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఇలాంటి సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఈ సమస్య గురించి మీకు ఎవరైనా చెప్పినట్లయితే ఈ చిట్కాను చెప్పండి. తప్పకుండా వారికి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా అందిస్తుంది. ఎందుకంటే ఇంత ముందు కూడా చాలా మంది పేషెంట్స్ కి షేర్ చేశాను, చాలా మంది కూడా మంచి రిజల్ట్ ఉంది, తప్పకుండా మీకు దీనివల్ల క్యూర్ కనబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఈ చిట్కాను చెప్పడం జరుగుతుంది. సో మీరు నా చిట్కా కనుక నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ కనుక మీకు పునర్నవ చూర్ణం లభించినట్లయితే మాకు ఫోన్ చేయండి. మేము దాన్ని మీకు మీ వద్దకు ఎంత మోతాదు కావాలో అంత మోతాదులో మేము మీకు కొరియర్ ద్వారా పంపించడం అనేది కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.